నాన్న శివా తిన్నావా? తిన్నా. చెప్పకపో ఏం చేస్తున్నావు? అమ్మేది ఉమా వస్తున్నానండి. నా బంగారి కొండ ఇదేనా వారసుడు. ఆఫ్టర్ 5 years మన ఇంట్లో చూడలేదు. నేను కన్నది నువ్వు చదువుకోవడానికి కాదు, మా కొడుకు కోసం కొన్నాను నేను. సరే ఉమా, నేను అలా స్కూల్ దగ్గర దింపేసి నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తాను. నువ్వెక్కడికి? మూసుకొని ఇంట్లో ఉండు. పిల్లలు మీరు చదువుకుంటున్నారా? నువ్వు ఏ క్లాస్ అమ్మా? సెకండ్. నువ్వు ఏ క్లాస్ అమ్మా? 6th. మేము హెల్పింగ్ హార్స్ సంస్థ నుంచి వచ్చామమ్మా. మీకు రోజు 2 గంటలకి ట్యూషన్ చెప్తాము. వచ్చి మీరు ట్యూషన్కి వస్తారా? ఎవరు? అది హెల్పింగ్ హార్స్ ట్యూషన్ నుంచి వచ్చారంట. మన పిల్లల్ని పంపించమని అడుగుతున్నారు. ఏంటండి? అంటే మేము హెల్పింగ్ హార్స్ సంస్థ నుంచి వచ్చామండి. మేము రోజు 2 గంటలకి ట్యూషన్ 2 గంటలు ట్యూషన్ చెప్తామండి. మీరు స్కూల్లో టెక్స్ట్ బుక్ నాలెడ్జే కాకుండా బయట ఏం జరుగుతుందో అవి కూడా మేము యాక్టివిటీస్ ద్వారా చదవంతులుగా తీర్చిదిద్దుతామండి. అలాగే కాకుండా జనరల్ నాలెడ్జ్ కూడా ఎక్కువ వస్తుందండి. చూద్దామండి. అదేంటి మ్యామ్ ఏదో హెల్పింగ్ హార్ట్స్ ట్యూషన్ అంట? అవునండి, మేము హెల్పింగ్ హార్ట్స్ 7th నుండి వచ్చాము. మేము మీ పిల్లలకి రోజు 2 గంటలు చదువు చెప్తాము. వాళ్ళు మా దగ్గర చదువుకుంటారు. స్కూల్లో బుక్స్ నాలెడ్జే కాకుండా మేము కూడా వాళ్ళకి కొద్దిగా నాలెడ్జ్ అది నేర్పించడానికి బాగుంటుంది. దాని తర్వాత వాళ్ళు విద్యావంతులుగా కూడా మేమే చేస్తామండి. మీరు ఏమనుకోకపోతే పంపిస్తాను. అంటే మేము ఫీజెస్ కట్టలేము. అయ్యో ఉచితంగానేనండి. అవునా అండి? ఇవి మాలాంటి పేద పిల్లలకి మీలాంటి సమస్యలు ఎన్నో వచ్చి సాయం చేసినాయండి. రేపటి నుంచి ఖచ్చితంగా పంపిస్తానండి మా పిల్లలని. సరే అండి, చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పండి. అయ్యో వీళ్ళందరూ వస్తారండి. సరే అండి, రేపు ఖచ్చితంగా పంపించండి. సరే అండి. తర్వాతి రోజు ట్యూషన్లో గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. ఇద్దరునా? ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమైనది. మనల్ని ఎక్కడికన్నా తీసుకెళ్లాలన్నా విద్య మనల్ని నడిపిస్తుంది. అలాగే మనకి మీరు స్కూల్లో నేర్చుకునే టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ కాకుండా ఇక్కడ బయట ఏం జరుగుతుందో అది యాక్టివిటీ ద్వారా మేము మీకు తెలియజేస్తాం. దీని ద్వారా మీకు జనరల్ నాలెడ్జ్ కూడా ఎక్కువ వస్తుంది. రోజు ట్యూషన్కి రండి. అవును, పక్కింటి వాళ్ళని రమ్మన్నాను, వాళ్ళు రాలేదా? వాళ్ళు ఆడుకున్నా చింతగా చేశారు. అయితే నేను వెళ్ళి వాళ్ళని పెంచుకొస్తాను. రోజు ట్యూషన్ పంపించండి. ఆడపిల్ల చదివించండి. ఇక్కడ కూర్చొని గుమ్మాలు దిగులు బట్టలు వదుకోవడమే కదండి. అదేంటండి అలా అంటారు? ఒక 2 గంటలు పంపించండి. ఏమో నాకు తెలియదండి, మా వారిని అడగండి. ఏమండి? చెప్పు. హెల్పింగ్ హార్ట్స్ నుంచి ఆవిడ వచ్చిందండి. ఏంటండి మళ్ళీ వచ్చారు? అండి 2 గంటలు మీ అమ్మాయిని పంపించండి చదువుకోవడానికి. మేము ఎందుకండి ఆడపిల్లలు అంటేనే బరువు. వాళ్ళు ఎప్పుడైతే త్వరగా పెళ్లి చేసి పంపించేస్తామో బరువు వదిలిపోతాం చూస్తాం. అదేంటండి ఆడపిల్లలే కదండి, మనం తర్వాత క్వశ్చన్ కాదు, వాళ్ళు చదువుకుంటే వాళ్ళు పడతారు కదండి. చూద్దామండి. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్స్. గుడ్ ఈవినింగ్. పంపిస్తానండి. సరే అమ్మా ఇందు. అమ్మా సరేనండి, మీరు నన్ను పంపిస్తాను. సరే అండి. అక్కడికి వెళ్ళి చదువు అని చెప్పి ఇంటి దగ్గర పనులు చేయలేదా? మీకు మామూలుగా లేదు. చెల్లి కుటుంబారా ఇదిగో అమ్మా, ఇదేనా మగారు ఇందు ఏదండి? ఇదండి, ఒకసారి పిలవరా? ఇందు గిన్నెలు చూస్తున్నానమ్మా, చేయగట్టుకోండి. ఏమిందు బాగా చదువుతున్నావా? 10th క్లాస్ ఎగ్జామ్స్ కదా. ఎందుకండి 10th క్లాస్ ఎగ్జామ్స్? ఇంకో 2 నెలల్లో పెళ్లి చేసి పంపించేస్తాం. అదేంటండి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసింది కదండి. ఎందుకండి ఇప్పటికే బరువు ఎక్కువైపోయింది. ఈ ఎగ్జామ్స్ రానివ్వండి, ఖచ్చితంగా మీ పేరు నిలబడుతుంది. ఎందుకండి పేరుతో ఏమొస్తుందో ఏం చేసుకుంటాం చెప్పండి. రాయించండి, ఏమైపోయింది? సరేనండి. ఆఫ్టర్ 10th క్లాస్ రిజల్ట్. ఇందు అమ్మా, ఇందు నువ్వు డిస్ట్రిక్ట్లో ఫస్ట్ వచ్చావమ్మా. అవునా మ్యామ్, అంతా మీదే. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? ఇంకేముంది, మీరే 5 సంవత్సరాలు మీ బలవంతమని 2 నెలల్లో ఎగ్జామ్ రాయించాను. పెళ్లి చేస్తాను. అదేంటండి ఆ అమ్మాయి పర్లేదు కదండి, ఇంకా చదివించడం మానేసి మీరేంటండి పెళ్లి చేస్తానంటారు? ఇంకేముందండి, పెళ్ళే కదండి, ఇంకేముంటుంది. అయితే 5 సంవత్సరాలు నాతో పంపించండి. నేను హరిసార్తో చెప్పి మీ అమ్మాయిని ఉచితంగా చదివిస్తాను. సరేనండి, 5 సంవత్సరాలు మాకు భారం తప్పదు. అమ్మా ఓకే బాబు, నీకోసమే ఫోన్ తెచ్చాను, తీసుకో. థ్యాంక్ యూ అన్న. అమ్మా ఇందు కాలేజ్ ఫస్ట్ వచ్చామ్మా. హెల్పింగ్ హార్ట్స్ సంస్థ నుంచి చదువుకున్నాను సార్. కమలా మేడం చదివించారు. అవునండి, హెల్పింగ్ సంస్థ. ఇక్కడ హరి సార్ డోనర్స్ నుండి కొంత డబ్బులు తీసుకొని ఇలాంటి పేదవాళ్ళకి సహాయం చేస్తున్నారండి. అవునండి, నేను ఇలాంటి ఎట్లా సంస్థ చూడదండి. నేను ఇంకా కొంచెం డొమ్ము చేయడం అవుతుంది. ఇక్కడ ఇంతమంది పేదవాళ్ళకి సహాయం చేయడానికి అవుతుందండి.
ఇందు ఎంతో కష్టపడి మెయిన్స్ ఇప్పుడు ఇంటర్వ్యూ రిజల్ట్స్ వస్తాయి. అవును, ఇందు క్వాలిఫై అయిపోయింది, కలెక్టర్ అయిపోయింది. వాళ్ళ నాన్న ఎంతో అమ్మాయిని చులకనగా చూశాడు. ఈ రోజు అమ్మాయి నిజాయితీ అయితే గుమ్మాలు నడుస్తుందండి. అదేంటండి ఈ జిల్లా కలెక్టర్తో మీరు ఇల్లు తుడిపిస్తున్నారా? ఏంటి జిల్లా కలెక్టర్ అంటున్నారు? అవునండి, మీ అమ్మాయి జిల్లా కలెక్టర్ అయింది. ఏంటి బాబు ఇస్తున్నారు జిల్లా కలెక్టర్ అయిందని అంటున్నారు? జిల్లా కలెక్టర్ అయిందా? అదేనా ఇదంతా మా అదృష్టం, ఇదంతా మా ఆయన చదివించిన కష్టం. ఏంటమ్మా ఇలా మాట్లాడతాను? ఈ మేడం లేకపోతే నేను ఇంత స్థాయికి వచ్చేదాన్ని కాదు. ఇదంతా మీతో ఎక్కడ చదువుతున్నామమ్మా, అందులో నాదేమీ లేదు. అవునండి, నాదే తప్పు. ఆడపిల్ల అంటే అమలు కాదండి, సవాల్. ఒక ఆడదాగా ఏంటి నువ్వే నీ కూతురు పట్టించుకోలేదు. నేను తెలుసుకున్నానండి, నన్ను క్షమించండి. అవునమ్మా, నేను ఇలాంటి ఆడపిల్లలు ఎందరో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్ల బాధపడకూడదు, అందుకనే నేను కవితలయ్యాను. అవును, ఆడదంటే అబల కాదు సబల అని నేను నిరూపించాను. చూసారా, ఆడపిల్ల అంటే అబల కాదు సబల.